హాయ్, దిస్ ఇస్ డాక్టర్ హిమజ, గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. మీకు తెలుసా అసలు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మీ ఫర్టిలిటీ పైన అనేది? రీసెంట్ గా నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చిందండి. తను చెప్పడం ఏంటంటే తనకి మార్నింగ్ 4 o'clock దాకా నిద్ర పట్టదు, మళ్ళీ 6 o'clock కి లేచిపోయి తన యాక్టివిటీస్ అనేది తను చేసుకుంటుంది అని. దానివల్ల తను ఫోకస్డ్ గా లేదు తను త్రూ డైలీ యాక్టివిటీస్ మీద. ఫస్ట్ దీనివల్ల ఏం జరుగుతుంది అంటే హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటాయి అనమాట. మెయిన్ గా ఫస్ట్ మెలటోనిన్ హార్మోన్ అనేది స్లీపింగ్ హార్మోన్ అంటాం, ఇది తగ్గిపోతుంది అనమాట. ఇది తగ్గిపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మెయిన్ గా ఆడవాళ్ళల్లో ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అదే మగవాళ్ళల్లో అయితే స్పమ్ యొక్క కౌంట్ అండ్ మొటిలిటీ అండ్ స్పమ్ యొక్క కదలికలు అనేవి తగ్గిపోతాయి అనమాట. నెక్స్ట్ FSH అండ్ LH హార్మోన్స్ అంటాం అనమాట. ఇవి తగ్గిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే అండం విడుదల అవ్వడం అనేది సరిగ్గా జరగదన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి కార్టిజాల్ అంటాం. కార్టిజాల్ హార్మోన్ ఎక్కువ అయిపోతుంది. ఈ కార్టిజాల్ అనేది స్ట్రెస్ హార్మోన్ అంటాం. స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల ఏం జరుగుతుంది, సరిగ్గా రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉంటాయి కదా, దాని మీద సరిగ్గా ప్రభావం చూపించి దాని పని తను చేయనిది అనమాట. దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే మనం కనీసం మినిమం 6 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అనమాట. అండ్ నిద్రపోయే ఒక 1 hour ముందర నుంచే స్క్రీన్స్ ని అంటే ఏదైనా మొబైల్ ఫోన్స్ వాడుతుంటే దయచేసి ఆపేయండి. నెక్స్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ మెడిటేషన్ కానీ చేయడం వల్ల మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ కాఫీ ఎక్కువ తీసుకుంటుంటే ఆఫ్టర్ 4 PM ట్రై స్టాపింగ్ కాఫీ. I hope this is useful. Thank you.